దానిని తొలగించమని తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఏమండి, ఆయన ఒకసారి కాదు, ఇంచుమించు 3 సార్లు ఆ గిన్నె కోసం ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ చిత్తమైతే దీనిని తొలగించు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు ఆ గిన్నెని తొలగించమని చెబుతున్నాడంటే, ఏమండి, ముందు భయంకరమైన శ్రమ ఉంది, ముందు భయంకరమైన కష్టాలున్నాయని ఆయనకి తెలుసు. ఆయన దేవుడుగా అవన్నీ అనుభవించకూడదు, మానవుడుగాని అనుభవించాలి. మానవుడుగానే అవన్నీ కూడా స్వీకరించాలి. దేవుడుగా ఉంటే అవన్నీ కష్టాలు కనపడవు, మానవుడుగా భరించాలి. కాబట్టి అది మానవునికి ఏమంటే భరించలేని భయంకరమైన శ్రమ. అది ఈ ప్రపంచంలో ఏ మానవుడు భరించలేని భయంకరమైన ఆవేదన, భయంకరమైన వేదన, భయంకరమైన శ్రమ. ఆయన దేవుడిగా ఉండి వాటిని అనుభవించకూడదు, మానవుడుగానే అనుభవించాలి. అది అనుభవిస్తేనే మానవునికి రక్షణ. కాబట్టి ఆ బాధను, ఆ కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ శ్రమను అనుభవించడానికే యేసుక్రీస్తే ప్రభుని వేడుకుంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఇది లూకా సువార్త ఏమండి 22వ అధ్యాయము 39 నుండి మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చదువుకోండి. అక్కడ జరుగుతున్న సందర్భము ఆయన ఎంతగా ప్రార్థిస్తున్నాడంటే మీరు ఒకసారి 44వ వచనం చూడగలిగితే మంచి మాట. ఆయన వేదన పడి మరింత ఆతురుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువాయను. ఆయన ఎంత ఆలోచన చేసి ఎంత భయపడిపోయి ఉంటాడు, ఇది నేను ఎలా నేను భరించాలి అని. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా దేనికోసమని చెబితే మానవుని విడుదల కోసమే. ప్రభు అక్కడ ఆ గిన్నెలోనిది త్రాగడానికి సిద్ధపడుతున్నాడు అని మనం గమనించాలి. మరొక మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లరా, ఒకసారి చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి మనం చూస్తున్నాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చి వానితో కూడా బహుజన సమూహము కత్తెలు బుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చేది. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే, ఏమండి, యేసు ప్రభు శిష్యుడైన యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని 30 నాణ్యాలకు అప్పగించడానికి జరుగుతున్న సంఘటన. ప్రేమైన దేవుని వారలారా, ఆ సంఘటనలో ఒక యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభుకి 30 నాణ్యాలకు అమ్మినట్టుగా మనకు కనబడుతుంది. 49వ వచనం చూస్తున్నాం, చూడండి ఒకసారి. ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు ఆయన పట్టుకునని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. యేసు, చెలికాడా, నీ చేయనది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని యేసుక్రీస్తుని పట్టుకున్నారు. యేసుక్రీస్తుని ఒక శిష్యుడు, యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యుడు యేసు ప్రభుని అప్పగించుతున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు శిష్యుడు యేసయ్యకి అప్పగించినట్టుగా వారు సైనికులు వచ్చి ఆయనకు బేడులేసి తీసుకుపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఏమండి, మరి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 47 నుంచి 50 వచనాల్లో మనం చూస్తున్నాం. మరొక సందర్భం మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చూడగలిగితే ప్రేమైన దేవుని 57వ వచనం. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైఫ యొద్దకు అతనికి తీసుకొని పోయి అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ సందర్భం అంతా కూడా 57 నుంచి 68 వచనాలు మనం చూడగలిగితే
యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమండి కైఫా అయిన ప్రధాన యాజకుని దగ్గర తీసుకుపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి తీర్పు తీర్చాలని, ఆయనకి నేరస్థాపన చేయాలని, ఆయనకి నేరస్తుడుగా చిత్రీకరించాలని, ఈయన తప్పు చేసిన వాడు అని చెప్పి నేరస్తుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 65 వచ్చిన చదువుదాం. 65. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని ఇతడు దేవదూషణ చేసెను, మనకి ఇంకా సాక్షులతో పని ఏమని, ఇదిగో మీరు ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకు ఏమి తోచుతున్నదని అడిగెను. అందుకు వారు ఈడు మరణమునకు పాత్రుడని అనిరి. అప్పుడు వారు అతని ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరిచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని చెప్పింది. యేసు ప్రభుకు పిడుగుతులు గుద్దుతున్నారు, యేసు ప్రభుకి అవహేళన చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడా, దేవుడు పంపించాడా అని చెప్పి అవహేళన చేసి అరిచేతులతో కొడుతూ, పిడిగుద్దులతో కొడుతూ, ముఖం మీద ఊముస్తున్నారు. ప్రియులారా, ఇది అంతా కూడా మనం ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనము నుండి 68 వచనాలలో ఏమండి అన్యాయపు తీర్పు మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు గమనించగలిగితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమండి ఆ ఒక ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారో అక్కడ కూడా నేరం రుజువు కాలేదు. తర్వాత మరొకరి దగ్గర తీసుకెళ్లారు. ఎవరు అంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు దగ్గర తీసుకెళ్తే పిలాతు కూడా ఏమండి ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన పడగొట్టి తిరిగి కడతానని చెప్పాడు, ఈయనే దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు అని చెప్పి కొన్ని నేరస్థాపనలు చేశారు. అప్పుడు వెంటనే పిలాతు యేసు ప్రభుని అడుగుతున్న విషయం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 27వ అధ్యాయము మరి 11వ వచనం చూస్తున్నాం. 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతనిని చూచి నీవు అన్నట్టే అనేను. చాలు ప్రియులారా. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ పిలాతు అంటున్నాడు నువ్వు రాజువేనా? అందరూ నీకు రాజు అని చెప్తున్నారు, మరి నువ్వు రాజువైతే నీకు మరి ఒక సింహాసనం ఎక్కడ ఉంది, నీ రాజకోట ఎక్కడ ఉంది, రథాలు ఎక్కడ ఉన్నాయి, నీ సైన్యం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు రాజువేనా? ప్రభు చెప్తున్నాడు నువ్వు అన్నట్టే నేను రాజుని. ప్రేమైన దేవుని వర్లరా, ఇవన్నీ మాటలు మరి మాట్లాడుతున్నప్పుడు ఏమండి రాత్రుజామున పిలాతు భార్యకు ఒక కల వచ్చింది. ఏంటో ఆ కల తెలుసా? ఒకసారి మీరు అక్కడే మీరు చూడగలిగితే 19వ వచనం, 27-19 వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు నేను ఆయనను గురించి కలలో మిక్కిలి బాధ పడితినని అతని యొద్దకు సమాచారం ఇచ్చింది ఆమె. ఈమె ఏమని చెప్తుందంటే, అయ్యా నువ్వు ఆ నీతిమంతుని గురించి నువ్వు ఏం మాట్లాడవద్దు, ఆ నీతిమంతుని గురించి నేను రాత్రి జామున నేను పండుకున్నప్పుడు నీ కలలో చూచాను, ఈయన నీతిమంతుడు అని ఎవరు చెప్తుంది చెప్పండి? పిలాతు భార్య, అంటే ఒక గవర్నర్ భార్య ఏమని చెప్తుందంటే ఈయన నీతిమంతుడు. ఏమండి, అక్కడ అనేకులు యేసుప్రభుని శిక్షించమని కేకలు పెడుతున్నారు, యేసుప్రభుని చంపమని కేకలు పెడుతున్నారు. పిలాతు భార్య ఏమంటుందంటే ఈయన నీతిమంతుడు అని చెప్తుంది. అక్కడే 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని అని మీరే చూసుకున్నాడని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు పిలాతు? ఈయన నీతిమంతుడే, ఈయన మాటల్లో దోషం కనపడలేదు, ఈయన ఆవభావాలలో దోషం కనపడలేదు, ఈయన నీతిమంతుడని ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఒక గవర్నర్ పిలాతు చెప్తున్నాడు,
ఒక న్యాయాధిపతి చెప్తున్నాడు, న్యాయం తీర్చేవాడు చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఈయన నీతిమంతుడు. అయితే ప్రధాన యాజకులు మాత్రం, యాజకులు, పరిశీలన శాస్త్రులు, అక్కడ ఉన్న ప్రజలు యేసయ్య ద్వారా మేలును పొందిన వారు, యేసయ్య ద్వారా అద్భుతాలు చేయబడిన వారు, యేసయ్య ద్వారా అనేకమైన మేలులు అనుభవించిన వారు మాత్రం కేకలు వేస్తూ వచ్చారు, ఈయనకి చంపండి అని. ఏమండి, యేసు ప్రభును అప్పగించిన యూదా ఇస్కరియోతు కూడా ఏమని చెబుతున్నాడో 27వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పి. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యేసుప్రభు అప్పగించిన శిష్యుడు కూడా ఏమని చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు నిరపరాధి, నేను తప్పు చేశాను, మీరు ఈ విధంగా ఆయనకు శిక్షిస్తారో నాకు తెలియదు, మీరు ఈ విధంగా ఆయనకు మీరు శిలువని ఎక్కిస్తారో నాకు తెలియదు, ఆయన నిరపరాధి, ఆయన ఏనాడు కూడా ఎవరికి ఏ నేరం చేయలేదు, ఏనాడు కూడా ఆయనకి ఎవరికి ఏ కీడు చేయలేదు, ఆయన నిరపరాధి. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కూడా స్వార్థంగా ఏ పని చేయలేదు. నేను ఏదో 2 మాటలు అంటారు అని, ఏదో ఒక 2 మాటలు ఆయనకి చెప్పి లేకపోతే బెదిరించి విడిచిపెడతాను అనుకున్నాను, కానీ ఆయనకి శిలువ మరణానికి అప్పగిస్తాను నేను అనుకోలేదు. ఆయన నిరపరాధి. చూశారా? అయితే యేసయ్య ఎంట వచ్చిన వారు మాత్రం ఒకటే కేక వినపడుతుంది, శిలువను ఎక్కించండి, శిలువను ఎక్కించండి. ఆ మాట మీరు చూద్దాం దయచేసి, ఒకసారి మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తున్నాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి, సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంకపు వస్త్రమును ఆయనను తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి, యూదారాజా శుభమని చెప్పి ఆయనకు అరిచేతులతో కొట్టిరి. చూశారా? ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో ఆ తలను కొట్టేసరికి ఆ ముళ్ళన్ని తలలో గుచ్చబడ్డాయి. ప్రేమైన దేవుని వారలారా, రక్తం కారిపోతుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఏ నేరం చేశాడని ఇంత చిత్రహింస చేస్తున్నారు. ఆయనకు కొరడాలు కొట్టారు, దూషిస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, అరిచేతులతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు. పెట్టింది కాకుండా ప్రేమైన దేవుని వారలారా, భారమైన శిలువను తన భుజాన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కింద మాట చదువుతాం. కింద మాట, పిలాతు మరలా ఎలుపులకు వచ్చి, ఇదిగో నాకు ఈయన యందు ఏ దోషము కనబడలేదు. దోషము కనబడకపోయినా శిక్షిస్తున్నారు. పిలాతు చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, ఒక గవర్నర్, ఒక న్యాయాధిపతి చెప్తున్న మాట, ఈయనలో ఏ దోషం కనబడలేదు. దోషము కనబడకపోయినా కొరడాలు కొట్టారు, దోషము కనబడకపోయినా పిడిగుద్దులు గుద్దారు, దోషము కనబడకపోయినా ముళ్ళ కిరీటం పెట్టారు, దోషము కనబడకపోయినా చిత్రహింస చేస్తున్నారు. కింద మాట, ఆ ముళ్ళ కిరీటము ఉదారంగపు వస్త్రములు ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బ్రంటౌతులను ఆయనకు చూచి, సిలువ ఎయ్యుము, సిలువ ఎయ్యుము అని కేకలు వేస్తున్నారట. సిలువ ఎక్కియండి, సిలువలో చంపేయండి అని చెప్పి కేకలు వేస్తున్నారు. రాజు చెప్తున్నాడు, న్యాయాధిపతి చెప్తున్నాడు, ఈయనలో దోషము లేదని. ఏమండి, గవర్నర్ భార్య అయినా పిలాతు భార్య అయినా ఆయన వచ్చి చెబుతుంది, ఈయనలో ఏ దోషము లేదని. యేసయ్యను అప్పగించిన వాడు, కళ్ళారా చూసిన వాడు, అయ్యా ఆయన ఏనాడు కూడా ఎవరికి స్వార్థంగా ఏ పని చేయలేదు. ఆయన
గుడ్డివారికి, మూగవారికి, చెవిటివారికి, కుంటివారికి, మరణించిన వారికి ఎందరినో బాగా చేసిన మహా తండ్రి అయినా నేను ఏదో ఒక మాట చెప్పి వదిలిపెడతాననుకున్నాను, కానీ మీరు నిరపరాధిని నేను అప్పగించాను, నేను దోషం చేశాను అని గుండెలు బాదుకున్నాడు యూదా ఇస్కరియోతు గారు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈ విధంగా ఏమంటే యేసుక్రీస్తుని గొలగొతా కొండ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఒక్క మాట, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టి ఏమండి ఆయనకి శిలువ పైన ఎన్ని గంటలకు ఎక్కిచ్చారో మీరు చూడగలిగితే, ఏమండి మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తున్నాము. ఆయనకు శిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఎన్ని గంటలకి శిలువను ఎక్కించారు చెప్పండి? 9 గంటలు. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఇంచుమించు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు శిలువపైనే ఉన్నాడు. ఏమండి 3 మేకల మధ్యన శరీరం అంతా కూడా గాయాలతో, తలపైన ముళ్ళ కిరీటంతో ఆ 6 గంటలు ఎంత చిత్రహింస అనుభవించాడు ఒకసారి ఆలోచించండి. అయ్యా యేసయ్యా ఇదింత కూడా ఎవరి కోసం అయ్యా అని ఆయనకు అడిగితే ఆయన నోట నుంచి వస్తున్న సమాధానం మీకోసమే. ఆ యేసయ్య మాటలు శిలువలో ఆ 6 గంటల్లో పలికిన ఆ అమూల్యమైన 7 మాటలు మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ముందు సమయాన్ని మన దేవుని